తెలంగాణకు సంబంధించి జనరల్గా ఒక ప్రజాస్వామికవాదులుగా కోదండరామ్ గారు ఎప్పుడు బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించరు. కానీ ఈరోజు హైడ్రా పేరుతోటి పేద ప్రజల ఇళ్ల మీదకి బుల్డోజర్ వెళ్తోంది అనే విమర్శలు వస్తున్నాయి కదా, దాన్ని మీరు సమర్థిస్తారా? అస్సలు సమర్థించను. అప్పుడు సమర్థించను, ఇప్పుడు కూడా సమర్థించను. నేను కూడా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మూసీ పునరుద్ధరణ కార్యక్రమం కూల్చివేతల కార్యక్రమం కాదు. ప్రతిసారి నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూనే ఉన్నా. ఇది కూల్చివేతల కార్యక్రమం కాదు. మూసీ పునరుద్ధరణకు మీరు కమిటీ వేసిండ్రు. కమిటీ దాని మీద ఒక ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కదా మీ కార్యాచరణ నిర్ణయం అయ్యేది. నివేదిక రాకుండా కార్యాచరణను ఎట్లా నిర్ణయిస్తారో అది కరెక్ట్ కాదు. మూసీ నదీ గర్భంలో ఉన్నారు కాబట్టి తొలగిస్తున్నాము, మిగతా వాళ్ళ విషయంలో మా డిపిఆర్ వచ్చినాకనే మేము మాట్లాడతాము అంటే కరెక్ట్గా ఉండేది. అక్కడ తొందరపడి సహించము, మేము వదిలిపెట్టము అని దాన్ని చర్చను కొనసాగించడం కొంత తప్పే. అట్లా మాట్లాడి ఉండవలసింది కాదు. నేను ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేయటం జరిగింది. కానీ ఒక మార్పు గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఎక్కడ తేడా ఉందంటే, ఈ విషయాలు చెప్తే ఇక్కడ ప్రభుత్వంలో వింటున్నారు, మాట్లాడటానికి అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు కదనండి అని మేము చెప్పటానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఈ మూసీ కూల్చివేతల విషయంలో కూడా అక్కడ పనిచేసే ప్రజా సంఘాలన్నీ మంత్రి గారితో కూర్చొని మాట్లాడినాయి, శ్రీధర్ బాబు గారితో, అదేవిధంగా పిసిసి అధ్యక్షులతోని, తర్వాత రైతు బంధు దానికి రైతు కమిషన్ దాని చైర్మన్ కోదండరెడ్డి గారితో చాలా విపులంగా 2-3 గంటల చర్చ జరిగింది. చర్చలో వాళ్ళు ఒప్పుకున్నారు, మూసీ శుద్ధీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ అనవసరమైనటువంటి కూల్చివేతలకు పాల్పడటం మంచిది కాదు అనేది ప్రజలు చెప్పిన దానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ఆ రకంగా ఆ తర్వాత అట్లాంటి కార్యక్రమం జరగలేదు. మాకు అది చెప్పడానికి వెసులుబాటు ఉంది కాబట్టి మొట్టమొదటి ప్రయత్నం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ చెప్పి దాన్ని పరిష్కారాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం. ఆ చెప్పేటప్పుడు ఏవి న్యాయము ఏది అన్యాయం అనేది ఆలోచించి చెప్తాం కదా. గతంలో ఎట్లాంటి దృష్టికోణంతో వ్యవహరించినామో దాన్ని వదులుకోలేదు. కాకపోతే ఒక తేడా ఏంటంటే, ఇదివరకేమో వాళ్ళు మేము మాట్లాడితేనే అసహనంతో మీదబడి అరెస్ట్ చేసినారు. ఈ ప్రభుత్వం వింటున్నప్పుడు మేము ఒక చర్చను కొనసాగించటం, పరిష్కారాన్ని సాధించుకోవటం అనేది మేలైన పద్ధతి. అది ఆ ప్రయత్నం అవకాశం ఉంది కాబట్టి ఆ మార్గాలను కాపాడుకోవాలి, అవకాశాలను కాపాడుకోవాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇక లగచర్ల విషయంలో కోదండరామ్ గారు ఎటువైపు, బాధితుల వైపా, రైతుల వైపా, లేదా ప్రభుత్వం వైపా? అంటే ఒక విషయము, ఇప్పుడు భూమి పోవటాన్ని ఎవరం కూడా మనము స్వాగతించం, కానీ చాలా కీలకం ఏంటంటే ఆ రోజు నిరసన తెలిపిన పద్ధతి కరెక్ట్గా లేదు. ఇప్పుడు మనం దిలావర్పూర్లో నిరసన తెలిపినారు, అక్కడ పద్ధతి వేరుగా ఉంది. వాళ్ళు చాలా ప్రజాస్వామిక బద్ధంగా వ్యవహరించారు. కలెక్టర్తో మాట్లాడుకున్నారు, అవకాశం ఇస్తే కలెక్టర్తో చర్చలు చేసి ఒక పరిష్కారాన్ని సాధించుకున్నారు. ఇక్కడ కలెక్టరే గ్రామానికి వచ్చాడు. నువ్వు అవకాశాన్ని ముందు వాడుకొని, కలెక్టర్ వినకపోతే నువ్వు ఆందోళనని ఇంకా ముందుకు ఎట్లా తీసుకుపోవాలని ఆలోచించి ఉంటే బాగుండేది. వాళ్ళ బాధ అర్థం చేసుకోగలం, దాని పట్ల భూమిని కాపాడుకోవాలనే తాపత్రయాన్ని అంగీకరించగలం. కానీ పరిష్కారానికి దిలావర్పూర్ను మేము ఎంతైతే గట్టిగా సమర్థించగలిగినామో, ఎంతైతే గట్టిగా వాళ్ళందరితో కలిసి మాట్లాడవలసిందే, చర్చలు జరగాలని మేము ఒక పట్టుబట్టినామో, ఇక్కడ మేము చర్చలు అవన్నీ చేయలేని పరిస్థితిలోకి నెట్టిండ్రు. అది అక్కడ జరిగినటువంటి వాస్తవం. ఇప్పటికైనా అట్లా జరిగిన అట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించటం అయితే అవసరం. పాటించకపోతే ఏమవుతుందంటే, ప్రజాస్వామ్య నిరసనకు మనకు ఉండే అవకాశాలు కూడా పోతూ ఉంటాం. ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా హింసకు పాల్పడకండి, మీరు తప్పనిసరిగా శాంతియుత మార్గంలో నిరసన తెలపండి. కలెక్టర్తో చెప్పి ఉండాల్సింది, మాట్లాడి ఉండాల్సింది. ఆయన వినటానికి వచ్చినప్పుడు చెప్పినాక వినకుండా ఆయన భూమి మీదకి వస్తే అప్పుడు ఏం చేయాలనే విషయం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవటానికి మా వంతు తోడ్పాటు కూడా ఉండేది.